కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ పోయినా కానీ 6 గ్యారంటీలు ఏమైనా ఇస్తారంటే మేము అన్ని అమలు చేసినామని చెప్తారు. ఆ 6వ గ్యారంటీ యువ వికాసం అని ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి అసలు మొత్తానికే మాట్లాడతలేరు. కానీ అన్నీ మేము అమలు చేసినాము, 6 గ్యారంటీలు అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్తారు. ఇది పరిపాటి అయిపోయింది, అది పొరపాటు కాదు, పరిపాటి అయిపోయింది. అబద్ధాలు చెప్పడము, ఇది అబద్ధాలే పదే 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 చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇది నిజంగానే అమలు అయిపోతుంది, నాకు మాత్రమే వస్తలేదేమో అందరికి వస్తుందేమో అని చెప్పేసి జనం అనుకోవాలని అనుకుంటున్నట్టున్నది వీళ్ళు. కానీ ఎప్పటికప్పుడు నల్ల ఏది తెల్ల ఏది అబద్ధం ఏది నిజమేది అనేది ప్రజలు బేరు చేసుకుంటున్నారు. 10 ఛానళ్ళు చూస్తున్నారు, V6 ఛానల్ చూస్తే అద్భుతంగా ఉంది అని చెప్పేసి వస్తుంది. ఈటీవీ ఛానల్ చూస్తే ఆహా అద్భుతం, ఇంకా తెలంగాణ పచ్చగా మొత్తం ఎక్కడ చూసినా కళ్ళు మొత్తం పచ్చగా కనపడుతున్నాయని చెప్పేసి ఈటీవీ రాస్తుంది. ఇక ఎన్టీవీ లాంటిది అయితే అద్భుత అని చెప్పేసి ఇంకింత షుగర్ కోటెడ్గా రాస్తారు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మిగతా ఆంధ్ర పత్రికలు, ఈ ఒక కుల సంఘం పత్రికలు, ఇవన్నీ కూడా ఏవి కూడా తెలంగాణ ప్రజల కష్టాలను కానీ నష్టాలను కానీ రైతుల గోసలను కానీ మహిళల ఇబ్బందులను కానీ ఏవి కూడా చూపించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. అది పక్కన పెడదాం. ఇప్పుడు జనం కూడా చాలా తెలుగుకి వచ్చారు, సోషల్ మీడియాకి పోతున్నారు, ఏముంది ఏం లేదు, ఈ ఈటీఓడు రాసింది కరెక్టా ఈనాడోడు రాసింది కరెక్టా అని పోయి చూస్తున్నారు, క్రాస్ చెక్ చేస్తున్నారు. ఈ లంగలిట దొంగ వార్తలు రాస్తారని చెప్పేసి వాళ్ళు కూడా ఒక క్లారిటీగా చూస్తున్నారు. సేమ్ అట్లనే ఇప్పటికే 6 గ్యారెంటీలు అన్నీ అమలైపోయినాయి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు. ఇవాళ కూడా అట్లనే మాట్లాడారు. ఇవాళ మాట్లాడితే ఇవాళ ఎక్కడ ఇదే వనపర్తిలా ఓ సభ పెట్టిరు, సంక్షేమ అదే అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ సభ, ఏదో ప్రజాపాలన సభ అని చెప్పేసి ఓ సభ పెట్టిరు. ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు అక్కడికి వచ్చినటువంటి మహిళలే మాకు రాలేదు అని చెప్పేసి ఇజ్జత్ తీసేంత పనిచేసారు. అగో అందుకే అడిగి మరీ ఇజ్జత్ తీసుకుంటున్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఒక టైటిల్ పెట్టాం. అడిగి మరీ, ఇప్పుడు కూలిచ్చి ఏదో అంటారు కదా, సో అట్లా అడిగి మరీ ఇజ్జత్ తీసుకుంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఎట్లనో ఇప్పుడు చూపిస్తాం మీకు. ఆయన ఒక అద్భుతమైనటువంటి క్వశ్చన్ అడిగిండు ప్రజలని. అక్కడికి సభకు వచ్చినటువంటి మహిళలను అడిగితే వాళ్ళు వెంటనే రియాక్షన్ ఆ సభలోనే ఇచ్చారు. ఆ సభలో ఇస్తే వెంటనే మరి ఆ కెమెరామెన్ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పిఆర్ టీం వెంటనే 1-2 ఫ్రేములు చూపించి వెంటనే మళ్ళీ దాన్ని కట్టుకొట్టేసారు. చూపిస్తాం మీకు ఒకసారి చూడండి. ఇగో, వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనసాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిజమైతే, వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనసాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిజమైతే, వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనసాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? సిలిండర్ ఇస్తున్నామా లేదా? సిలిండర్ ఇస్తున్నామా లేదా? సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిజమైతే. సో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మనం ఇప్పుడు చూసాం వీడియో. మహిళలు 50 లక్షల కుటుంబాలకు మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఆయన నోట్లోకి వెళ్ళి ఆ మాట బయటికి వెళ్ళిందో వెంటనే మహిళలు ఇటు చేతులు ఊపుతురు, ఇటు వస్తలేదు అని చెప్పేసి అక్కడటువంటి ఆ సభకు వచ్చినటువంటి మహిళలే. ఆ మహిళలను కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో ఎంతో అంత డబ్బులు ఇచ్చి కూలిచ్చే తీసుకొస్తారు. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి సభలకు తోలుకొసుకుంటున్నటువంటి మహిళలు కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అబద్ధాలను, నువ్వు చెప్పేది అబద్ధము, మాకు వస్తలేదు 500 రూపాయల సిలిండర్ అని చెప్పేసి ఇట్లా చేతులు ఊపుతున్నారు. అంటే మహిళలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. దానికి తోడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందుకే మనం ఒక వీడియోలో చెప్పినాం, ఎస్ఎల్బీసీ గురించి ఎట్లా అబద్ధాలు చెప్పిండో ఇప్పుడు దీని గురించి కూడా అట్లనే అబద్ధాలు. ఎవరికి వస్తలేదు ఆ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది, ఏన్నో 100కో కోటికో ఎవరికో ఒకరికి వస్తున్నది. కానీ రాష్ట్రం అంతా ఇచ్చేస్తున్నాము 50 లక్షల కుటుంబాలు అంటున్నాడు. రాష్ట్రంలో ఉన్నది 1 కోటి కుటుంబాలు. 1 కోటి కుటుంబాలల్లో రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఆ రేషన్ కార్డులు చూసుకుంటే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాంట్లో వైట్ రేషన్ కార్డులు చూసుకుంటే దాదాపుగా 75 నుంచి 80 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 70-80 లక్షల మందికి రావాలి. అలా లేకుండా మళ్ళీ ఇప్పుడు 50 లక్షల మందికి అని చెప్పారు. ఆ 50 లక్షల మందిలో కూడా ఎవరికి వస్తలేదు. నాకు తెలిసి ఈ రేషన్ కార్డుల లెక్క ప్రకారం వేసుకున్న 90 లక్షలల్లా ఓ 9 లక్షల మందికి వస్తే అది మహా ఎక్కువ. లేకపోతే నీకు ప్రభుత్వం మీద చాలా భారం పడి ఉండాలి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 200 యూనిట్ల కరెంటు బిల్లు కానీ ఈ సిలిండర్ కానీ దీంతో ప్రభుత్వం చాలా భారం పడి ఉండాలి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం మీద భారం పడుతున్నట్టు, ప్రభుత్వము ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆయా డిపార్ట్మెంట్లకు రిలీజ్ చేసినట్టు, ఒకవేళ విద్యుత్
200 యూనిట్ల వరకు ఫ్రీ అనుకో, ఆ విద్యుత్ శాఖకు విడుదల చేసినట్టు ఇవి ఎక్కడ కూడా వస్తలేవు. ఎందుకంటే వీళ్ళు సరిగా ఇస్తలేరు కాబట్టి, ఏన్నో 100కో కోటికో ఏన్నో ఒకరిద్దరికి ఇచ్చేసి అందరికీ ఇచ్చినామని చెప్పేసి ఇట్లా బహిరంగ సభలల్లో మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారు నిజంగా స్వయంగా ఆయన సభలో ఆయన ముఖం చిన్న చేసుకున్నటువంటి పరిస్థితి కనపడింది. మహిళలే వాళ్ళనే అడిగి మరీ ఇజ్జత్ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒక్క సిలిండర్ ముచ్చటే కాదు ఇది, 500 రూపాయల సిలిండర్ వచ్చుడు ఒక్కటే కాదు, 2500 రూపాయలు రాలే. ఈ మహిళలకు ఏదైతే 200 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిగా, ఆ ఇందిరమ్మ ఇండ్ల కథ ఉట్టదే. 2500 రూపాయలు ప్రతి మహిళకు ప్రతి నెల 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు ఇంట్లో కోడలు ఉంటే కోడలకు, అత్త ఉంటే అత్తకు, ఎన్ని కోడలు ఉంటే అంతమంది కోడళ్లకు ఇస్తామని చెప్పారు. అవి రాలే, ఏవి కూడా రాలే. ఇవన్నీ కూడా దాంతోపాటు ప్రధానంగా మహిళల లోపల వ్యతిరేకత రావడానికి మరొక పథకము, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి ప్రచారం చేశారు. ఎక్కడ పోయింది ఆ తులం బంగారం అని చెప్పేసి ఇప్పటికి ఇంకా మహిళలు అక్కడక్కడ అడుగుతున్నవారు. మనం మొన్న మక్తల్ ఎమ్మెల్యేని కూడా అడిగిర్రు, ఇదే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. సో ఇట్లా ప్రతి ఒక్కరూ వాళ్ళ మహిళలు వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంతెందుకు ప్రభుత్వం అంత ఆడంబరంగా చాలా అద్భుతంగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని అని చెప్పేసి ఫ్రీ బస్సు స్కీమ్ ఉంది కదా, ఆ ఫ్రీ బస్సు స్కీమ్ మీద కూడా మహిళలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఏం చక్కదనం ఫ్రీ బస్సు, ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు? అందులో ఎక్కితే పనున్నామె ఎక్కే, పనిలేనామె ఎక్కే, టైంపాస్ ఆమె ఎక్కే, అందరు ఎక్కే, ఎంతో కొంత టికెట్ తక్కువ చేసి లేకపోతే ఏదో చేసిస్తే బాగుంటుండే, ముసలోళ్ళకో చదువుకునే పిల్లలకు ఇస్తే బాగుండే. మేమేమో మరీ టికెట్ పెట్టుకొని పోలేనంత అడకతినే స్టేజ్లో ఉన్నాము మేము. ఎవడు పెట్టమన్నాడు అనేది? బస్సులు చక్కగా లేవు, చక్కగా వస్తలేవు, బస్సుల సంఖ్య లేదు అని చెప్పి, సరిగ్గా నడుస్తలేవు అని చెప్పేసి మహిళలు దాని మీద కూడా చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇలా వనపర్తి సభలో క్లియర్గా ఆయన ఆ ప్రభుత్వం మీద మహిళలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏందో తేలిపోయింది ఈ ఒక్క వీడియోతోటి. వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనస్సాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే, వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనస్సాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే, వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డలారా, మీ మనస్సాక్షిని అడగండి. 50 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా? సిలిండర్ ఇస్తున్నామా లేదా? సిలిండర్ ఇస్తున్నామా లేదా? సిలిండర్ ఇస్తున్నామా లేదా? మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే